వచ్చిన ఒక రాజుతో జనులు అంటున్నారు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు, హల్లెలూయా, ఎక్కడ వెళుదామని? అయ్యా ఒకసారి షాపింగ్కి వెళ్దాం, ఒకసారి మార్కెట్కి వెళ్దాం, ఒకసారి అలా వెళ్ళి వద్దాం అన్నప్పుడు చాలామంది సంతోషిస్తుంటారు, మంచిగా తయారైపోయి షాపింగ్ చేసుకొని వస్తుంటారు. అర్థమైందా? అదే మాట దేవుని మందిరానికి వెళ్దామా ఒక్కసారి అంటే అంతే. ఇక్కడ వస్తే ఏం దొరుకుద్ది? ఇంకా వారికి ఇంకా లోతుగా తెలియదు ఆ విషయం. ఆశీర్వాదం దేవుని, ఎందుకంటే రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడాడు కదా, దైవ జనుని నీ ఇంట్లో చేర్చుకుంటే నీకు కలిగే ఆశీర్వాదాలు. అలాగా 6 చూసా. దైవజనుని అనగా యేసుని నీవు చేర్చుకుంటే నీకు కలిగే దీవెనలు, నీకు కలిగే ఆశీర్వాదాలు కోకొల్లలుగా ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి. నీ కొరకు దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆ దీవెనలు, ఆశీర్వాదాలు తృణీకరించి నాకెందుకులే అన్నట్టుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. చూసారా? జనులు అంటున్నారు ఇక్కడ, దేవుని మందిరానికి వెళ్దాం, లేక ఎక్కడికో వెళ్దాము రాజుగారు, ఒకసారి షికారు చేద్దాం, ఒకసారి నీవు రాజు కాబట్టి దేశాలంతా నాకు చూపెట్టు, వెళ్దాం అని చెప్పలేదు. దేవుని మందిరానికి వెళ్దాం. హల్లెలూయా. ఈ మాట వింటుంటే ఒక్కోసారి విశ్వాసిగా మనం ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి? అలా మందిరానికి వచ్చినప్పుడు మనకి కలిగే ఆశీర్వాదాలు ఏంటి? తృప్తిపరుస్తాయి. నీ జీవితంలో తృప్తి లేదు, నీ జీవితంలో సమస్యలు అనేకములు, ఒడిదుడుకులు, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సతమతలవుతూ కృంగి నలిగిపోతున్నవేమో దేవుని దగ్గరికి రా. అలాగూ వచ్చినటువంటి వారు మరి గడిచిన రాత్రి కాలం చెప్పాను కదా, నిన్నటి రాత్రి మొన్నటి రాత్రి కాలం అందు సూర్యుడు అస్తమించుచుండగా నానా విధముల రోగములతో పీడింపబడిన వారు ఎవరెవరు ఎవరి దగ్గర ఉండరో కానీ వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? వారు ఏ రోగాలతో ఉన్నారు? రకరకాల రోగాలు మనుషులకు. ఆ రోగులందరూ కూడా యేసు పాదం దగ్గరికి చేరారు. ఆశ ఉందా? ఆశ కావాలి. లోకంలో అనేక ఆశలు ఉంటాయి, కానీ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమని